ఎగ్జిబిషన్కి వచ్చిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉండటం వల్ల కొంచెం ముందు మాట్లాడుతున్నాం. డైరెక్టర్ గ్రిప్ గారికి అందరికీ కూడా మా విజయవాడలో దేశ నలుమూలల నుంచి ఉన్న ఖాదీ ఉత్పత్తులను విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి సమయంలో మంచి ఒక ఫెస్టివల్ ఈవెంట్ లాగా తీసుకొచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ KVIC ఫర్ almost this year I think you have sanctioned 200 crores as a PMEGP and as a for Khadi industry itself around 40 crores. 40 కోట్లు ఖాదీ ఇండస్ట్రీ డిస్కౌంట్స్గా ఇవాళ భారత ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. నిజంగా ఖాదీని ప్రమోట్ చేయాలని ఆ రోజు మహాత్మా గాంధీ గారు తలంచినదా ఈ కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి స్వదేశీ వస్తువుల్ని కొనండి, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్ళటం, దానిలో భాగంగా PMEGP ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వటం, సుమారు PMEGPలో 30 to 35% సబ్సిడీతో రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టి తమ ప్రోడక్ట్స్ను మళ్ళీ ఇక్కడ అమ్ముకునే విధంగా ఇటువంటి ఎగ్జిబిషన్లు ఇండియా మొత్తం పెట్టించి చక్కగా ఇవాళ పారిశ్రామికవేత్తలకు చక్కటి అవకాశం కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత మోడీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా స్వదేశీ వస్తువులు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనం డిఫెన్స్ మొదలు పెట్టుకొని ఆఖరికి అంతరిక్షంలో ఆఖరికి మనం తయారు చేసుకునే బట్టలు కాడి నుంచి అన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ద్వారా వస్తున్నాయి. ఇటువంటి ప్రోత్సాహం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. అంతేకాకుండా KVIC ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ ఎక్కడికెక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలు, మొన్న కూడా చిత్తూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం బ్రహ్మాండంగా చేశారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకొచ్చి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళ ప్రోడక్ట్లను అమ్ముకునే విధంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ మీద విజయవాడ నగర వాసులు తప్పకుండా ఈ 10 రోజులు ఇక్కడికి వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేసి ఇక్కడ పెట్టుకున్న ప్రోడక్ట్లన్నింటినీ కూడా నాకు తెలిసి డెఫినెట్గా అందరూ కూడా మొత్తం తెచ్చిన స్టాక్ అంతా అమ్ముకుని వెళ్తారు. తప్పకుండా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వన్స్ మోర్ ఐ థ్యాంక్ KVIC అండ్ ఆఫీసర్స్ ఆన్ ది డయాస్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయవాడ. థ్యాంక్ యూ. విజయవాడ నడిబొడ్డున రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ KVIC ఏర్పాటు చేయటం, మరి వేదికను అలంకరించిన పెద్దలందరి సమక్షంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, అదేవిధంగా KVIC స్టేట్ డైరెక్టర్ గ్రీప్ గారి, అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, మన కార్పొరేటర్ గారు విచ్చేసిన మళ్ళీ సొసైటీ చాలా రూరల్ డెవలప్మెంట్ నుంచి చాలామంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఖాదీ రూరల్ డెవలప్మెంట్లో భాగంగా ఇది మన భారత జాతి గుండె చప్పుడు అని మనం చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ గారు కలలు కన్నా మన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారానే ఈ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. అది తప్పనిసరిగా ఈ నేతల్ని గౌరవించినప్పుడే, ఈ ఖాదీని గౌరవించినప్పుడే అది సాధ్యమవుతుందని. మరి ముఖ్యంగా దీనిలో మహిళలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ప్రతి ఇంటిలో కూడా ఒకవేళ పురుషుడు పనిచేయడానికి బయటికి వెళ్ళినా ప్రతి మహిళ తప్పనిసరిగా మగ్గం మీద నేతను నేసి దారాన్ని ఉడికి మరి తన కుటుంబాన్ని పోషించుకోవటంలో భాగంగా చాలా సంతృప్తి చెందటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ పవర్ లూమ్స్ ఎక్కువగా వచ్చేసి ఇవన్నీ కూడా వెనకబడిపోయినాయి. మళ్ళీ మనం ఆ వెనకబడిన మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని
ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ సంస్కృతిని మళ్ళీ మనం తీసుకురావటం ద్వారా ఈ రోజున చక్కటి ఉపాధిని ఎంతోమందికి కల్పించే అవకాశాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని ఆ రోజున ఆర్థిక అక్షరాస్యతని, అంటే అక్షరాస్యత లేని వాళ్ళకు కూడా ఆర్థికంగా ఏ రకంగా నిలబడాలి, మహిళలు ఏ రకంగా సంపాదించుకోవచ్చు, ఇళ్లల్లో ఉండే ఏ రకమైన వృత్తులు చేసుకోవచ్చు అనేది మరి ఏర్పాటు చేయటం, ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకునే విధంగా ప్రోత్సహించటం, వీటన్నిటి వల్ల మరి ఆనాడు అంటే ఇవన్నీ కూడా మనం కొన్ని సంవత్సరాల క్రితం మన స్వాతంత్రం సాధించినప్పుడే ఉన్న ఈ నేతలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇంకా ముందు ముందు ప్రోత్సహిస్తూ దానిలో ఫ్యూజన్ అనేది చేర్చి అంటే మార్కెటింగ్ చేసుకోవటానికి వీలుగా క్వాలిటీని నిర్దేశిస్తూ జిఐని ఇవ్వటం ద్వారా విదేశాలకు కూడా మొత్తం వరల్డ్ వైడ్గా మన ఈ చేనేతల్ని కానివ్వండి, హ్యాండ్లూమ్స్ని కానివ్వండి, మరి చక్కటి హస్తకళల్ని కానివ్వండి ప్రోత్సహిస్తూ ఈ రోజున ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా మన మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగన్ ద్వారా ఆ రోజున మహాత్మా గాంధీ గారు అన్న విదేశీ వస్త్రాలను బహిష్కరించండి, స్వదేశీ వస్త్రాలను ధరించండి అని ఏదైతే అన్నారో ఆ రకంగా మళ్ళీ మనం తప్పనిసరిగా మనం వదిలేసినవన్నీ కూడా ముందుకు తెచ్చుకుని, అంటే ఈ మధ్యన మన డాక్టర్స్ చెప్తున్నారు ముందుకు ఎంత నడిచినా వెనక్కి 10 అడుగులు వేస్తే ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుందని. ఆ రకంగా మనం ఈ రోజున పవర్ లూమ్స్లోకి వెళ్ళిపోయి మరి విదేశీ వాళ్ళ మోజులో పడి కొట్టుకుపోతూ ఉంటే మళ్ళీ మనం 4 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ మన దీన్ని పాత తరాలని గుర్తుకు తెచ్చుకుంటూ మరి ఇలాంటి పొందూరు ఖద్దరు లాంటి ఎన్నో రకాల కలంకారీ వస్త్రాలను కానివ్వండి, మంగళగిరి చేనేతలను కానివ్వండి, ఇక్కడ ఉన్న హస్తకళల్ని కానివ్వండి, వీటన్నింటినీ మనం ప్రోత్సహిస్తూ మనం ముందుకు కదిలి తప్పనిసరిగా మనం ఈ ఖాదీ వస్త్రాలను ధరించినట్లయితే ఎంతోమంది యువతకి ఇవాళ రకరకాల ఇన్నోవేషన్ సైంటిఫిక్గా మన యువత చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంది. మనం ఈ రోజున ఒక చీపురు మన ఇంట్లో చీపురు వాడతాం, అది కేవలం 2-3 నెలల్లోనే పాడైపోతుంది. ఒక యువత ముందుకు వచ్చి దానిలో సైంటిఫిక్గా ఒక కొత్త రకం బాంబూస్ని క్రియేట్ చేసి ఇవాళ మనం ఊళ్ళల్లోకి వెళ్తే రోడ్ల పక్కన పెట్టి అమ్ముతున్నారు. అది మనం కనుక కొనుక్కుంటే అది 6 నెలల వరకు వస్తుంది. ఆ ఇండస్ట్రీ ఇవాళ దాదాపుగా 2000 కోట్ల ఇండస్ట్రీని వాళ్ళు నడుపుతున్నారు. నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి ఎన్నో రకాల మన యువతని మనం ప్రోత్సహిస్తే ఈ రోజున మన రాష్ట్రం కానివ్వండి, అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ మహాత్మా గాంధీ గారి కన్న కళలను నిజం చేసినట్లయితే ముఖ్యంగా యువత, మహిళలు అందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఎంఎస్ఎంఈ ద్వారా మీడియం స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా ఈ రోజున మనం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. దానితో పాటుగా ఇవి మన నాడి, మన గుండె చప్పుడు, దీన్ని కూడా మనం ప్రోత్సహించుకున్నట్లయితే తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరి గద్దె రామ్మోహన్ గారు రావాల్సిన ప్లేస్లో ఇవాళ అనుకోకుండా నేను వేరే కార్యక్రమానికి బయలుదేరి ఆయన ఎక్కడో ఆగిపోవడంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరి అది గ్రీప్ గారికి కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ ఇది మరింత చక్కటి ఇండస్ట్రీస్గా ఎదగాలి, మరి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి న్యూ ఇయర్ మరి గ్రీటింగ్స్ మీ అందరికీ కూడా తెలియజేస్తూ సంక్రాంతి సంబరాలు నిజంగా మన దీని సంస్కృతికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి కూడా మన సంక్రాంతి సంబరాల సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.